ఎన్నో విటమిన్స్ మినరల్స్ కలిగిన ఈ ఫ్రూట్ జ్యూస్ని తయారు చేసుకుందామా? ఆల్ బుకారా ఫ్రూట్ జ్యూస్ని. నమస్తే, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి, నాది కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మరి చూస్తున్నారా, ఇదేంటి అనుకుంటున్నారు? ఆల్ బుకారా ఫ్రూట్ అండి. ఈ ఫ్రూట్ ఈ సీజన్లోనే దొరుకుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం తీసుకున్నట్టయితే మంచి ఇమ్యూనిటీ ఉంటుంది, అలాగే విటమిన్ సి ఉంటుంది. చాలా పోషక విలువలు ఉన్నాయండి ఇందులో, ఈ ఫ్రూట్లోను. డయాబెటిక్ పేషెంట్స్కి ఏంటి, అలాగే బీపీ, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ తగ్గడానికి కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ అన్నీ ఇందులో ఉన్నాయండి. అలాగే జ్వరం వచ్చినప్పుడు తీసుకున్నట్టయితే కనుక జ్వరం తక్షణమే తగ్గుతుందంట. మరి ఈ ఫ్రూట్ని జ్యూస్ చేసేసుకుందామా? వచ్చేసాను, మన కిచెన్లోకి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మరి చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆల్ బుకారా ఫ్రూట్ అనమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ ఫ్రూట్ని మనం ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం. బజార్ నుంచి తీసుకొచ్చిన వెంటనే ఈ ఫ్రూట్ని సాల్ట్ వాటర్లో వేసి శుభ్రం చేసుకుని ఒక 4-5 సార్లు కడుక్కున్నాక శుభ్రం చేసుకొని ఇలా కోసుకోవాలండి. చక్కగాను ఇలా కోసేసుకొని, చాలా ఈజీ అండి. వట్టిగా తినేవాళ్ళకి తినొచ్చు, జ్యూస్ చేసుకున్నట్టయితే కనుక చాలా బాగుంటుంది కదా. ఇలా అన్ని ముక్కల్ని మనం ఇలా కోసేసుకోవాలా. ఇందులో ఒక సీడ్ ఉంటుందన్నమాట, అది తీసేద్దాం. తీసేసి పక్కన పడేద్దాం. ఇదిగోండి, ఒక సీడ్ ఉంటుందన్నమాట. ఇలా కట్ చేయగా ఈ సీడ్ని మాత్రం మనం తీసేసుకోవాలి. ఈ విత్తనాన్ని తీసి పక్కన పడేద్దాం. ఇలాగే అన్నీ కూడా తీసేసుకుందాం. మరి తీసి చూపిస్తాను. ఇదిగోనండి, ఆలు బుకారా పళ్ళను ఇలా మనం చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాం. ఇప్పుడు మిక్సీలో వేసేసుకుందాం. మిక్సీ జార్ తీసుకున్నామండి. కట్ చేసుకున్న ఆలు బుకారా పళ్ళ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. మిక్సీలోను ఇలా వేసేసుకొని మనం ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పైనే 3 టేబుల్ స్పూన్స్ పుల్లగా ఉంటుందండి. ఇది పుల్లగా తీయగా ఒక 2.5 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. పంచదార, చిన్న నిమ్మ చెక్క పిండుకుందామండి. ఈ పులుపుకి ఆ పులుపుకి టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుంది అనమాట. సరిపడా కూలింగ్ వాటర్ వేసుకుందామండి. వేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టేసి తీసుకొస్తాను జ్యూస్ చేసుకుని. ఇదిగోనండి, ఆల్ బుకారా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపోసుకుందామండి. ఈ జ్యూస్ని ఇలా వడపోసేసుకుందామండి. ఎందుకంటే ఇందులో మనకి కొంచెం పిప్పులాగా వస్తుంది. వడకట్టేసుకుందాం ఇలా జ్యూస్ని. ఇదిగోనండి, ఇలా వడపోసేసుకున్నాం. ఇప్పుడు వేసేసుకుందామండి గ్లాస్లో జ్యూస్ని. రెడీ అయిపోయింది కదా, చాలా ఈజీగా చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. అదిగోనండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. మన ఆల్ బుకారా జ్యూస్ రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసుకున్నాం. మరి ఇప్పుడు తాగేయడమే ఇంక. మరి చూడండి ఫ్రెండ్స్, ఆల్ బుకారా జ్యూస్ ఈ సీజన్లో వచ్చి వైరల్ ఫీవర్, దగ్గు, రొంప, జ్వరం, అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి ఏంటి, బీపీ పేషెంట్స్కి ఏంటి చాలా మంచిదంటండి. హార్ట్ పేషెంట్స్కి ఏంటి, ఇందులో అన్ని విటమిన్స్ ఉన్నాయి, అన్ని మినరల్స్ ఉన్నాయి. మరి ఈ సీజన్లో దొరికే ఈ ఆల్ బుకారా పండుని మనం ఈ విధంగా తయారు చేసుకొని తాగినట్టయితే మనకు కూడా అన్ని విటమిన్స్, మినరల్స్ అంతే కదండి. మరి మీరు కూడా ఇలా తయారు చేసుకుని మీకు ఎలా కుదురుతుంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేశాక టేస్ట్ చేయాలి కదండి, చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలుసు. పుల్లగా తీయగా. చూడండి ఫ్రెండ్స్, మరి టేస్ట్ చేస్తాను. అబ్బా, చాలా బాగుందండి, సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. మరి మీరు తయారు చేసుకోండి ఇలాగా. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.